సో ట్రూత్ ఆర్ డేర్ విత్ సూర్యాబాయ్. మళ్ళీ ట్రూత్ వచ్చింది. సో నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ లో మీ నేమ్ కన్ఫర్మ్ అయిందని న్యూస్ వస్తుంది. పల్లవి ప్రశాంత్ నేను 50 లక్షలు పని చేస్తే నన్నేమో సీఎం చేస్తారా? నీతిని నిజాయితీగా మాట్లాడతా, నిజాన్ని నిజమని చెప్తా. మళ్ళీ ట్రూత్. సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? వెయిట్ చేస్తున్నా, నా అమ్మ లాంటి అమ్మాయి కనిపిస్తుందేమో, దేవుడు పంపిస్తాడేమో, ఆ డెస్టినీ రాసి ఉంటుందేమో అని వెయిట్ చేస్తున్నా అంతే. ఓల్ సిటీలో గన్ స్మగ్లింగ్ చేస్తున్నారంట, నిజమేనా? హవాలా దందా చేస్తున్నారంట. జింకను వేటాడేటప్పుడు పులి చాలా జాగ్రత్తగా ఉంటది. అదే పులినే వేటాడాలంటే ఎంత జాగ్రత్తగా మీరు ఉండాలి? పులా? ఇక మీకే వదిలేస్తున్నా. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రౌలిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. అతను ఒక యాక్టర్ అని చెప్పాలా, పైల్వాన్ అని చెప్పాలా, లేకపోతే గోల్డ్ మ్యాన్ అని చెప్పాలా, పొలిటీషియన్ అని చెప్పాలా, పొలిటీషియన్ కి బినామీ అని చెప్పాలా? ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేసేసారు. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ఓల్ సిటీ డాన్ అని చెప్పాలా మరి? సో ఏ నేమ్ చెప్పినా సో మీకు అది ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది ఆ నేమ్ ఏంటో. సో ఎస్, అతనే సూర్యాబాయ్. ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్. సో ట్రూత్ ఆర్ డేర్ విత్ సూర్యాబాయ్. లెట్స్ బిగిన్ అవర్ షో. సో నేను రెడీ, మీరు రెడీయా? Yes, సో ఎప్పుడు ప్రతిదీ ready. నిజమే చెప్పాలి, ప్రతిదీ నేను నిజమే చెప్తా. డేర్ కూడా. నాకు డేర్ గురించి మీరు అడుగుతున్నారా? పబ్లిక్ అడగని చెప్తారు. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మరి. ఎస్, మళ్ళీ ట్రూత్ వచ్చింది. సో నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ లో మీ నేమ్ కన్ఫర్మ్ అయిందని న్యూస్ వస్తుంది. నిజం చెప్పాలి. అమ్మా కాల్ చేశారా బిగ్ బాస్ వాళ్ళు మీకు? అది నేను చెప్పను. మ్మ్. వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. మ్మ్. ఎందుకంటే నేను 10 మందికి మంచి చేస్తోని, మ్మ్. నేను ఎవరికి నా వల్ల నేను హాని చేయలే. ఒకటి, బిగ్ బాస్ లో ఆపర్చునిటీ వస్తే దాని వల్ల నేను ఏదో అయిపోదామని, ఆ డబ్బులు తీసుకొని ఏదో మూట కట్టుకుందామని కాదు. నాకు ఒక ఎన్జిఓ స్థాపించాలని ఉంది తల్లి. మ్మ్. నేను అలా నేను ఇప్పుడు కూడా నేను చేయొచ్చు, మ్మ్. ఇప్పుడు కూడా నేను చేయగలను, జరుగుతున్నాయి. నా ఎన్జిఓ పేరు మీద డిస్ట్రిబ్యూట్ కొన్ని ఫుడ్ గానీ మెడిసిన్ గానీ వెళ్తుంది. డబ్బు మాత్రం ఏ ఒక్క నాకుడికి ఇయ్యను, డబ్బు ఇయ్యను. మ్మ్. అలా ఇచ్చి నేను మోసపోయే డబ్బులు మాత్రం ఎవరికి ఇవ్వకండి మిత్రమా. ఆకలి అయితే వెళ్ళి అన్నం ఇప్పించి అన్నం పెట్టండి. ఒకవేళ డబ్బులు అయితే డబ్బులు ఇవ్వకండి, మెడిసిన్ ఇప్పించండి, తప్పు లేదు. అది కూడా మీ దగ్గర ఉంటేనే, నా దగ్గర ఉంటేనే, మనతో అయితేనే. మ్మ్. నేను ఇప్పుడు లాస్ట్ టైం అతను మెన్షన్ చేయను, ఓ పల్లవి ప్రశాంత్, మ్మ్. అతను కూడా నాకు ఫ్రెండే, నాకు ఎవరి మీద కోపం లేదు. కానీ నీతిని నిజాయితీగా మాట్లాడతా, నిజాన్ని నిజమని చెప్తా. మరి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ నేమ్ ఎందుకు ఐ తీశారు? టెల్ యూ ఏమైంది? ఐ టెల్ యూ. అయితే తను అందులో ఉన్నప్పుడు నేను రైతు బిడ్డని, మ్మ్. నేను ఒక రైతు బిడ్డని, నేను ప్రతి ఒక్కరికి ఇందులో వచ్చే ప్రతి రూపాయి రైతులకు పంచుతాను, నా దగ్గర ఉన్న 50 లక్షలు మొత్తం అన్ని చేస్తాను, అది ఇది అని చెప్పి అన్నాడు నా ఫ్రెండ్. కానీ అంటే బయట టాక్ చెప్తున్నా, బయట టాక్. మ్మ్. కానీ అతను బయటకు వచ్చేసిన తర్వాత ఎంతమందికైనా హెల్ప్ చేయాలి. మ్మ్. ఆ నేను 50 లక్షలు పని చేస్తే నన్నేమో సీఎం చేస్తారా, నా పెద్ద ఉన్నోన్నా, అది ఇది అని చెప్పి హెల్ప్ చేయాలని చెప్పి బయట టాక్ ప్రతి ఒక్కరు అనుకుంటారు. కెమెరా ముందు నేను అంటున్నా, ఇంకెమెరా వాళ్ళు అంటున్నారు. మ్మ్. అంటే అలా కాకుండా కౌశల్ అంతకు ముందు ఉన్నాడు, మ్మ్. చెప్పాడు, మాట ప్రకారం ఇచ్చేసాడు. నేను అందులోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క రూపాయి నేను చెప్పను, ఓ పీకేస్తా ఈకేస్తా నేను చెప్పను. నేను ఒక ఎన్జిఓ కోసం నేను అందులోకి వెళ్ళాలనుకుంటున్నా. మ్మ్. అక్కడ వచ్చే డబ్బులతో ఇప్పుడు కూడా నేను చేయగలను, చేస్తున్నా కూడా. అక్కడ వచ్చే డబ్బులతో, అక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా ఇలా పేరెంట్స్ ని వదిలేసి ఎంతమంది అయితే వెళ్ళగొడుతున్నా వాళ్ళందరినీ తీసుకోవడానికి నేను ఒక ఆశ్రమం పెట్టాలని నా డ్రీమ్, మ్మ్. మా అమ్మ డ్రీమ్. వాళ్ళని నా చెంతకు తెచ్చుకొని ప్రతి ఒక్కరిని ఇలా పెట్టాలి. నేను బిగ్ బాస్ కి వెళ్ళాలని నేను అనుకుంటున్నా. ఓకే, అలాంటి ఆపర్చునిటీ వస్తే ఐఎమ్ వెరీ గుడ్. ఒకటి, మనకని రాసి పెట్టి ఉంటే అది ఎలా అయినా సరే 100 మందిని తప్పించుకొని అయినా సరే ఆ పాము వచ్చేస్తుంది. మనది అని రాసి పెట్టి లేకపోతే రాదు. వస్తే ఐఎమ్ హ్యాపీ, ఓకే. చాలా హ్యాపీ. ఎందుకంటే దయచేసి బిగ్ బాస్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఒక మంచి చేసే వ్యక్తికి ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది. నాకు కాకపోయినా పర్లేదు, మీ దృష్టిలో అలా ఎవరన్నా ఉంటే. నీకు ఇంకో ఈ మధ్య కాలంలో కొంతమంది నా దగ్గరకు వచ్చారన్న, బిగ్ బాస్ షో అని అదని ఇదని చెప్పి కొన్ని నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, అది తీసుకున్నారు, ఇది తీసుకున్నారు అని చెప్పి
నా దగ్గరకు వచ్చారు. ఉమ్. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఫోన్ లో స్విచ్ ఆఫ్ లు అలా మోసపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఆ చూసి మీరు ఇలా ఎవరు కాల్ చేయగానే అలా రెస్పాండ్ అవ్వకుండా ఏంటి ఏం సంగతి అన్ని కనుక్కొని మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసి నిజమా అబద్ధమా తెలుసుకొని ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ఇక మీరు బిగ్ బాస్ గురించి మాట్లాడారు కాబట్టి నిజంగా బిగ్ దయచేసి బాస్ షోకి వెళ్ళాలంటే మనీ పే చేయాలా లేకపోతే వాళ్ళే లేదు అవసరం లేదు. మనీ ఎందుకు పే చేస్తాం? అసలు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మనీ తీసుకున్నారు అవును మోసం చేశారని అవును కేసులు ఇదే పెట్టారు. నా దగ్గరకు వచ్చాయి 4-5 కేసులు ఇలా వచ్చాయి. ఉమ్. దాని తర్వాత వేరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అట్లెట్లా అయితే బిగ్ బాస్ షో అనేది అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కరిని తీసుకుంటున్నారు కాబట్టి నాగా సోషల్ వర్క్ ఉంది, గోల్డ్ మ్యాన్ అని ఉంది, యాక్టర్ అని ఉంది, ఇంకా దాని తర్వాత ఏదో రౌడీ అని ఉంది, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే ఒక పేరు ఉంది. ఉమ్. ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కోణంలో నన్ను కూడా తీసుకుంటే నేను చాలా హ్యాపీ. నేను ₹1 కూడా నేను వేస్ట్ చేసే వ్యక్తి. నాకేం లంగా అలవాట్లేదు, తాగే అలవాట్లేదు, ఏం అలవాట్లేదు. మంచి ఫుడ్ తింటా, మంచి డ్రెస్సింగ్ వేసుకుంటా, అంతే. 10 మంది కోసం పోరాటం చేస్తా. ఉమ్. ఆ పోరాటంలో నా ప్రాణాలు పోయినా కూడా నేను వెనకాడను. ఉమ్. ప్రాణాలు లేని కూడా నేను వెనకాడను. ఉమ్. నేను మంచిగా చేస్తా. ఎవరిని నేను అడుక్కోను. ఆల్రెడీ అడుక్కున్నా. నా తల్లి కల అయినప్పుడు ఏ ఒక్క నా కొడుకు కూడా నాకు హెల్ప్ చేయలే. ఉమ్. ఏ ఒక్క నా కొడుకు కూడా నాకు హెల్ప్ చేయలే. అయినా సరే నా హెల్పింగ్ నేను ఆపను. నాతో అయితే నేను చేస్తా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో అదేంటి అన్ని ట్రూత్లెస్ ఉన్నాయి మీకు? ఐఎమ్ ట్రూ కాబట్టి నేను ట్రూ కాబట్టి ట్రూ వస్తుంది. అబ్బో, బాగానే చెప్తున్నారు. సో లాస్ట్ గా ఎవరితో అయినా దెబ్బలు తిన్నారా? మా అమ్మతో దెబ్బలు తిన్నా. మా అమ్మ కొట్టింది. ఇగో ఇక్కడ ఉన్న అద్దు మా అమ్మ కొట్టిందే. ఇగో ఇక్కడ కనిపిస్తుందా? ఇటు సైడ్ ఉందా ఇటు సైడ్ ఉందా? ఇక్కడ side. ఇక్కడ ఉంది కదా, ఆ. ఇక్కడ కొట్టింది కదా. ఉమ్. ఇది మా అమ్మ. మా అమ్మ పోయినా సరే మా అమ్మ జ్ఞాపకం. ఓకే, రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, బాగా తింగరం అనమాట. నేను ఒక 10-15 ఇయర్స్ ఉన్నప్పుడు చాలా తింగరం, బాగా సతాయిస్తోని అన్ని లొల్లి పంచాయలు తీసుకొస్తుండే బయటికి పోయి. ఊకే ఇట్లా వేస్తుందని చెప్పి ఇట్లా నేను కింద పడుకున్నా, ఇట్లా చేల మీద కొడుతుంది అనమాట. చేయి ఒకటేసారి ఇలా తీసా, ఇక్కడ పడ్డది. Okay. ఇది మా అమ్మ ఇచ్చిన అద్దు. ఇంకొకసారి అబద్ధం చెప్పా అని చెప్పి ఇక్కడ కాల్చింది, అబద్ధాలు ఆడొద్దని చెప్పి. ఉమ్. మా అమ్మతో తిన్నా. మా అమ్మతో దెబ్బలు తిన్నా. బయట అయితే నేను దెబ్బలు తినలే. నేను దెబ్బలు తిన్నాను కూడా. దెబ్బలు తినే రోజే వస్తే ఆ రోజు వాళ్ళైనా బతకాలి, నేనైనా బతకాలి. టు బి ఫ్రాంక్ చెప్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. సో మళ్ళీ ట్రూత్ వచ్చింది. సో నేనేమో డేట్స్ రావాలనుకుంటున్నా, బట్ అన్ని ట్రూత్ వేస్తున్నాయి. ఓకే. వైన్, విస్కీ, బ్రాండీ, బీర్ ఏది అవుతుంది? పల్పి ఆరెంజ్. నిజం చెప్పండి. నిజం చెప్తున్నా, పల్పి ఆరెంజ్ ఓకే. మై ఫేవరెట్. పల్పి ఆరెంజ్ అవుతాను. అసలు డ్రింక్ చేయరు? నో 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 నో. అసలు నా డ్రింకర్స్ అన్నా కూడా నచ్చదు. ఐ హేట్. ఓకే. అకేషనల్ గా కూడా ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఛాన్సే లేదు. టేస్ట్ చేశారా? 100% ఛాన్సే లేదు. అలాంటి వాళ్ళకి నా దగ్గర ప్లేస్ కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్. సో మళ్ళీ ట్రూత్. సో ఓకే. సో మీరు 31 అంటున్నారు కాబట్టి, సో ఎంగేజ్. Yeah. సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? చాలా వచ్చాయి. మీరు చాలా ఎవరికైనా చాలా propose వచ్చాయి, చేశారా? వస్తూనే ఉన్నాయి. నేను ఎవరికి ప్రపోజ్ చేయలేమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న దాంట్లో నాకు కంపరం. మీకు వచ్చిన వాటిలో ఏమైనా స్పెషల్ గా ఉండేనా ఏదైనా ప్రపోజల్? స్పెషల్ గా ఉండే చాలా నాకు ప్రపోజల్స్ వచ్చాయి. ఎవరికైనా వస్తుంటాయి. కామన్ అది. ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది. కుక్క పిల్ల కుక్కకు ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు అన్నది ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటది. నాకు వచ్చాయి చాలా. కానీ బట్ వెయిట్ చేస్తున్నా. నా అమ్మ లాంటి అమ్మాయి కనిపిస్తదేమో, దేవుడు పంపిస్తాడేమో, ఆ డెస్టినీ రాసి ఉంటదేమో అని వెయిట్ చేస్తున్నా, అంతే. ఓకే. అలా. సో తప్పకుండా అలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. సో ట్రూత్ వచ్చింది. రేవంత్ రెడ్డియా కేసీఆర్? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. Yes. ఎందుకు రేవంత్ రెడ్డి? 30 seconds లో చెప్పాలి. పొజిషన్ లో ఉన్నాడు కదా, అంటే సీఎం అని. సీఎం మరి. అంటే అంతే గవర్నమెంట్ లో ఎవరంటే వాళ్ళు అంతే అభిమానంతో అంతే చెప్పాలి. అంతే అంతే. నాకు అభిమానం ఎవరు లేరు. నా పేరెంట్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరు లేరు. రేవంత్ రెడ్డి ఇప్పుడు పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి. ఎస్. ఇంటర్వ్యూకి వచ్చి టిఆర్ఎస్ కలర్ వేసుకొని రేవంత్ రెడ్డి చెప్తున్నావు, సింక్ అవ్వట్లేదు. అంటే ఒకప్పుడు సీఎం మన కేసీఆర్ గారు కదా, అప్పుడు గుర్తించుకున్నది అనమాట. ఇప్పుడు యూస్ అయింది. ఇద్దరిని కవర్ చేసేస్తున్నారు. కవర్ అయింది ఉన్నమాట. అప్పుడు సీఎం ఆయన కలర్ వేసుకొని పోయా, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు దిగిపోయిండు. ఉన్న సీఎం రేపు పొద్దున అది ఆ కలర్ కూడా వేసుకొని పోతా. అఫ్ కోర్స్. నెక్స్ట్ క్వశ్చన్. సో మళ్ళీ ట్రూత్ వచ్చింది. సో ఇప్పుడు సూర్యాబాయ్ పొలిటికల్ గా వెళ్ళాలి అంటే ఏ పార్టీలో జాయిన్ అవుతారు? చాలా టఫ్ క్వశ్చన్ ఇదైతే.
అసలు Truth ఏం ఏ చెప్పాలి చెప్పాలో మరి. అర్థం కావట్లే. ఇలా చెప్తే ఏమో ఈయనతో ప్రాబ్లం, అలా చెప్తే ఆయనతో ప్రాబ్లం. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇరికిచ్చేసా ఆ అంటారా? జనసేన లేదు కదా పార్టీ ఇక్కడ. వస్తుంది. నా ద్వారా వస్తుంది ఇక్కడికి. తీసుకొస్తారా? పక్కా తీసుకొస్తా. అంతుందా? అంత దమ్ముందంటారా? మాట ఇస్తే అస్సలు తప్పను. ఓకే. తీసుకొస్తా. చూద్దాం మరి. సో నెక్స్ట్. సో అన్ని ట్రూత్‌లే వస్తున్నాయి మీకు. ఓల్డ్ సిటీలో గన్ స్మగ్లింగ్ చేస్తున్నారంట. నిజమేనా? అలా నవ్వుతున్నారేంటండి? ఏంటండి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఉన్న ఓల్డ్ డౌట్స్‌ని సిటీలో క్లారిఫై చేస్తున్నా. కమ్ అగైన్. ఓల్డ్ సిటీలో గన్ స్మగ్లింగ్ చేస్తున్నారంట. నో చేయట్లేరా? నో హవాలా దందా చేస్తున్నారంట. నో నో. నో షూరా? షూర్. ప్రామిస్? ప్రామిస్. నీ మీద ప్రామిస్. నా మీద ఎందుకండి? నేను ట్రూ చెప్తున్నా కదా. నా మీద వేయకండి. ఓకే. నో. ఓకే. సరే. సో మళ్ళీ ట్రూత్ వచ్చింది. మీరు చివరగా కొన్న గోల్డ్ రేట్ ఎంత? 55,000. 55,000. 55 ఉన్నప్పుడు ఎప్పుడు కొన్నారు? రీసెంట్ గా? 3 months బ్యాక్. రీసెంట్ గానే గోల్డ్ బాగా పెరిగింది. అవును. 60 మరి ఇప్పుడు 60 ఉంది. ఇంత 60 గోల్డ్ ఉంది. వేసుకుంటే బయట తిరుగుతుంటే ఆ. ఎవరైనా కిడ్నాప్ చేస్తారు భయమే. ఎందుకు కింద లంగనా దొంగనా? నాలో ఏంటి బలం లేదా? కాదు, ఆ, మీరు లంగా దొంగ కాదు, మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతది కదా. వాళ్ళ ప్రాణం కూడా పోద్ది. అలా వైకుంఠపురంలో మీ వాచ్ ఇస్తే మా లైఫ్ వాళ్ళ సెటిల్ ప్రాణం కూడా అవుతుంది. పోద్ది. ఒకవేళ ఇగో ఒకటి గుర్తు పెట్టుకోవాలి. జింకను వేటాడేటప్పుడు పులి చాలా జాగ్రత్తగా ఉంటది. అదే పులినే వేటాడాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇక మీకే వదిలేస్తున్నా. పులిని వేటాడాలంటే చాలా జాగ్రత్తగా వేటాడాలి. వేటాడినా కూడా సక్సెస్ అవుతామని ఎప్పుడైనా వేటకి వెళ్ళారా? వెళ్ళా. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వెళ్ళా, వేటకి వెళ్ళా. ఏం వేటాడారు? చాలా వేటాడా, బట్ చెప్పను కెమెరాలో. అంటే యానిమల్స్ ని వేటాడకూడదు కదా. ఇంకా ఏదన్నా కావచ్చు, ఏదైతే వేటాడా. ఓకే. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఓల్డ్ సిటీ డాన్ సూర్యాబాయితో. సో తను గోల్డ్ వేసుకోవడమే కాదు, తను గోల్డ్ లాంటి మనసున్న వ్యక్తి. సో మరి మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్.